వెల్కమ్ టు మెగాని టీవీ. బన్నింగ్ టాపిక్. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నది పెద్దల మాట. చిన్నతనం నుంచే దేశభక్తిని నూరిపోస్తేనే రేపటి పౌరులు దేశం పట్ల బాధ్యతగా ఉంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులను ఏకం చేసే మంత్రమే వందే మాతరం. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గీతం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు, కొత్త గైడ్లైన్స్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. అసలు వందే మాతరం చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి? బంకించంద్ర చటర్జీ కలం నుంచి పుట్టిన ఈ అక్షరాయుధం 2026లో ఏం మలుపు తిరగబోతోంది? భారత స్వతంత్ర సంగ్రామంలో లక్షలాది మంది గుండెల్లో దేశభక్తి సెగలు పుట్టించిన నినాదం వందే మాతరం. బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఈ గీతం పుట్టి నేటికి 150 ఏళ్లు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఇదే థీమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ వేడుకల వెనుక కేవలం దేశభక్తి మాత్రమే ఉందా, లేక రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల వ్యూహం దాగి ఉందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు పాఠశాలల్లో లేదా ప్రభుత్వ వేడుకల్లో వందేమాతర గీతాన్ని పాక్షికంగా ఆలపించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వందేమాతర గీతంలోని మొత్తం 6 శ్లోకాలను ఆలపించడం తప్పనిసరి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సాంకేతిక, మతపరమైన కారణాల వల్ల 4 శ్లోకాలను మినహాయించింది. కానీ మోదీ ప్రభుత్వం ఆ మినహాయింపులను తొలగించింది. పూర్తి గీతాన్ని ఆలపించడానికి సుమారు 3 నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుంది. ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు, వివిధ సంస్థల్లో ఈ పూర్తి గీతాన్ని పాడాల్సి ఉంటుంది. జనగణమనతో పాటు వందే మాతరాన్ని పాడినప్పుడు వందే మాతరానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సమయంలో సభికులు అందరూ నిలబడి గౌరవం ప్రకటించాలి. వందే మాతరం కేవలం ఒక పాట కాదు, అదొక ఉద్యమం. 1870లో బంకించంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించారు. 1882లో ఆయన రాసిన ఆనంద్ మఠ్ నవల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. స్వతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన నినాదం ఇది. ఎంతలా అంటే ఈ పాటను పాడటంపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించిందంటేనే దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1950లో దీన్ని జాతీయ గీతంగా ఆమోదించారు. అయితే 1937లో కాంగ్రెస్ పార్టీ దీనిలోని మొదటి 2 శ్లోకాలను మాత్రమే అధికారికంగా గుర్తించింది. మిగిలిన శ్లోకాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉందన్న కారణంతో ఇతర మతస్థుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని దేశద్రోహంగా అభివర్ణిస్తూ పూర్తి గీతానికి పట్టం కడుతోంది. అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు బెంగాలీ కవి రాసిన గీతాన్ని బెంగాల్ ఎన్నికల కోసమే వాడుకుంటున్నారా అన్నది ఇప్పుడు విపక్షాల ప్రధాన ప్రశ్న. ఈ ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ అంతా వందే మాతరం మయమైంది. శకటాల ప్రదర్శన నుంచి సాంస్కృతిక ప్రదర్శనల వరకు ప్రతి చోట బంకించంద్రుడి స్మరణే కనిపించింది. 150 ఏళ్ల పండుగను జాతీయ పండుగలా కేంద్రం ప్రొజెక్ట్ చేసింది. దేశవ్యాప్త విద్యాసంస్థల్లో వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించింది. అయితే ఈ హడావుడి వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాలీ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని వారి ఆరోపణ. బంకించంద్ర చటర్జీని తలుచుకోవటం అంటే ప్రతి బెంగాలీ హృదయాన్ని తాకడమే. బెంగాలీలు తమ సంస్కృతి, భాష పట్ల అత్యంత మక్కువ చూపిస్తారు. వందే మాతరం ద్వారా తాము బెంగాలీ సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని బీజేపీ సందేశం పంపాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఇక్కడ ఓటు మంచిదవ్వాలంటే సెంటిమెంట్ పడాల్సిందేనని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈ వేడుకలపై ఘాటుగా స్పందిస్తోంది.
దేశభక్తి అనేది గుండెల్లో ఉండాలి కానీ ఓట్ల బాక్సుల్లో వెతుక్కోకూడదు అని వారు విమర్శిస్తున్నారు. గతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యా వికాస్ వంటి మహనీయుల విషయాల్లోనూ కేంద్రం ఇలానే ప్రవర్తించిందని, ఇప్పుడు బంకిం చంద్రుణ్ణి ఆ జాబితాలోకి చేర్చారని ఆరోపిస్తున్నారు. విపక్షాల ప్రధాన వాదనలు ఇలా ఉన్నాయి. 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఎన్నికల ఏడాదిలోనే ఇంత భారీగా నిర్వహించటం వెనుక ఉద్దేశం ఏంటి? దేశభక్తి అనే ముసుగులో బెంగాలీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. బెంగాల్ సంస్కృతిని తామే కాపాడుతున్నామనే బిల్డప్ ఇవ్వడం ద్వారా స్థానిక పార్టీల పట్టు తగ్గించాలని చూడటం, రక్షించాల్సిన వారే రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలను కేంద్రం కొట్టిపారేస్తోంది. వందే మాతరం అనేది దేశం మొత్తానిది, కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక పార్టీకో పరిమితం కాదని స్పష్టం చేస్తోంది. ఒక మహోన్నత గీతానికి 150 ఏళ్లు నిండినప్పుడు ఉత్సవాలు జరుపుకోవడం భారతీయుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర మంత్రులు వాదిస్తున్నారు. దీనికి రాజకీయ రంగు పులవడం విపక్షాల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని వారు మండిపడుతున్నారు. నిజం నిప్పులాంటిది, దాచినా దాగదు. దేశభక్తి అనేది గుండెల్లో ఉండాలి తప్ప గొంతులో నుంచి వచ్చే శబ్దంలో మాత్రమే ఉంటే సరిపోదు. కేంద్రం చెబుతున్నట్లు ఇది ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించే చర్యగా మిగులుతుందా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేవలం ఓట్ల వేటలో ఒక పావుగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. 150 ఏళ్ల క్రితం ఒక కవి కన్న కల నేడు దేశ రాజకీయాలను శాసిస్తోంది. ఏది ఏమైనా వందే మాతరం వేడుకలు ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారాయి. ఒకవైపు జాతీయవాదం, మరోవైపు ప్రాంతీయ అస్తిత్వం మధ్య పోరు సాగుతోంది. మరి ఈ 150 ఏళ్ల వేడుకలు బెంగాల్ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, కేంద్రం వేసిన ఈ వందే మాతరం స్కెచ్ విపక్షాల కోటను బద్దలు కొడుతుందో లేదో వేచి చూడాలి.